ప్రజెంట్ అసెంబ్లీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ ఇప్పుడు మొన్న అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అన్ని అడుగడుగున రకరకాల రంగాల నుంచి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న తాజా మాజీ సర్పంచులు కావచ్చు, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, దీనికి నిరసనగా ఈరోజు అసెంబ్లీలో మా మీద గలం విప్పాలి, మా మీద ఒక చర్చ జరగాలని చెప్పి ఆర్ట్స్ కాలేజీ వేదికగా నిరుద్యోగులు కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అడుగడుగున ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించింది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకొని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి అసెంబ్లీ ఆవరణలో చుట్టుపక్కల అందరినీ చూసినా కూడా వాళ్ళందరినీ ఎక్కించుకొని అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఎవరిని కూడా దరిదాపులలో కూడా రానియనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక రిటైర్డ్ ఉద్యోగులు అయినప్పటికీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీ గేట్ ముందే ప్రజెంట్ అసెంబ్లీ గేట్ ముందే ఉన్నాము. వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు అసెంబ్లీని దాదాపుగా టచ్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళకు ఇదే పెద్ద ఒక గొప్ప ఉద్యమంగా భావిస్తూ ఉన్నారు. మేము ఉద్యమంలో సక్సెస్ అయినామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, అసెంబ్లీలో మా గురించి చర్చ జరగాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్క నిన్న జరిగినటువంటి చర్చలో మా గురించి ఎమ్మెల్సీ ఒక క్వశ్చన్ చేసినా కూడా బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా తప్పుల తడక అని చెప్పి ఆ రిటైర్డ్ ఉద్యోగులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ఆన్సర్లు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా తప్పు చెప్పారు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్పారు. అదేంటంటే కేవలం రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మొత్తం ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నకు మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పాడు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలన్నీ మిగతా సమాధానాలు అన్నీ కూడా తప్పుల తడక అని చెప్పి వీళ్ళైతే డిక్లేర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి రావాల్సినటువంటి మొత్తం టోటల్గా ఒక్కొక్క వ్యక్తికి లక్షలలో బెనిఫిట్స్ అనేవి రావాల్సినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి కూడా ఇప్పటి వరకు మేము మా బెనిఫిట్స్ మాకు వస్తే మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మా ఇల్లులు కట్టుకోవాలి, లోన్లు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలని ఎంత ఆశపడ్డామో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఆశలతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం అందించుకున్నామో అంత ఇబ్బంది పెడతా ఉన్నది. చాలామంది ఇప్పటికే చనిపోయినటువంటి సందర్భం ఉన్నది, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉన్నదని చెప్పి వాళ్ళందరూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ ఏజ్లో అంటే వాళ్ళు నియర్ టు 70-80 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఈరోజు రోడ్ల మీద పరుగులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది ఇంత దారుణమైన దుస్థితి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రేపో మాపు నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు రోడ్ల మీద పరుగులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళను కూడా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు బట్టి ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. బక్క జడ్సన్ 2 కాళ్ళు లేకున్నా ఆయన కూడా వాళ్ళ తరఫున వచ్చి పోరాడుతున్నటువంటి సందర్భంలో ఆయనను కూడా కాళ్ళు చేతులు బట్టి వ్యాన్లలో తరలిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి ఉద్యోగులందరినీ కూడా రిటైర్డ్ ఉద్యోగులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, వాళ్ళని బర్రెల కంటే హీనంగా దారుణంగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి, వీళ్ళన్నీ కూడా ప్రభుత్వం నిజంగా ఒక జుల్లుం ప్రదర్శిస్తూ ఉన్నది. పోలీసులు కూడా మా మీద కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా 14,000 మంది రిటైర్డ్ ఉద్యోగులం ఉన్నాం మేము. మా మీద ఇప్పటి వరకు ఎన్నో ధర్నాలు చేసినాం, అనేక సార్లు నిరసనలు తెలిపినాం. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా తక్షణమే పట్టించుకోవాలి, ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోయే వరకు ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బట్టి విక్రమార్క గారు గతంలో చెప్పినట్టుగా నెలకు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఏదైతే చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అసంబద్ధం అని చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వీళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు ఇచ్చే వరకు మా పోరాటాలు ఆపమని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. పోలీసులు వందలాదిగా అసెంబ్లీ చుట్టూ ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ఈవెన్ హాస్పిటల్కు పోయేటటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎవరు కనిపించినా కూడా వాళ్ళని కూడా రిటైర్డ్ ఉద్యోగులే అని చెప్పి వాళ్ళని కూడా ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి, మీడియాతో కూడా మాట్లాడనీయకుండా వాళ్ళని నెట్టేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంత కర్కశంగా ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో ఇదన్నిటికీ కూడా దానికి విరుద్ధంగా ఈరోజు పాలన నడుస్తూ ఉన్నదని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అసెంబ్లీ ముందల ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా
గొర్రెలను బర్రెల కంటే హీనంగా దారుణంగా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ఏదేమైనప్పటికీ మా సమస్యలు తీరే వరకు మేము పోరాడతాం, మేము మా ప్రాణాలు అర్పించైనా మా బెనిఫిట్స్ అనేవి మేము దక్కించుకుంటాం. ఎందుకంటే అవన్నీ కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులు, మా దగ్గర నుంచి మా శాలరీలలోకి వెళ్ళి కట్ అయినటువంటి డబ్బులే మేము అడుగుతున్నాం, కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మేము అడగట్లేమని చెప్పి వాళ్ళైతే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ పోరాటాలు ముందు ముందు ఉధృతం చేస్తామే తప్ప ఎవరికి భయపడేది లేదు. ఈ అరెస్టులకు, ఈ అక్రమాలకు మేము భయపడి ఆగిపోమని చెప్పి వాళ్ళందరూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 24 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము నిర్ద్వందంగా నిరసిస్తున్నాము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 మంది పెన్షన్దారులు పెన్షన్ బకాయిలు అందలేక తాము దాచుకున్నటువంటి డబ్బు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల హాస్పిటల్స్తో పడి తమ యొక్క అవసరాలు నెరవేర్చుకోలేక ఇవాళ చనిపోయినటువంటి సందర్భం ఇది. ఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా వ్యవహరించలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము. 50 మంది చనిపోతే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తెచ్చుకొని తల మీద పెట్టుకున్నామండి. ఈ ప్రభుత్వాన్ని ఏదో చేస్తుంది, మాకు మా హామీలు నెరవేరుస్తారని అనుకుంటే ఆ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ అధ్వానంగా చేస్తుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏరుకొని తెచ్చుకొని మమ్మల్ని అది చేస్తున్నది. ఇవాళ మేము దాచుకున్న డబ్బులు కూడా కనీసం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఒకవైపు విలాసవంతమైనటువంటి ఖర్చులు చేసుకుంటున్నారు, కానీ మాకు బాగున్నప్పుడు సార్ 1.5 year అవుతుంది సార్ రిటైర్మెంట్ అయిపోయి, ఒక డబ్బులు లేవు సార్. కమర్షియల్ ట్యాక్సెస్. నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్ అండి. డాక్టర్ వంగల శ్రీనివాసు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ను నేను. SRR కాలేజ్ కరీంనగర్. సార్ మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు చెల్లించేటువంటి ప్రభుత్వము ఉచితంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం దయాదాక్షిణ్యంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము దాచుకున్న డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు ఎంత బకాయిలు ఉంటాయండి? ఇవాళ ప్రతి నెల దాదాపు 700-800 మంది రిటైర్ అవుతున్నారు. కనీసం ఒకరికి 50 లక్షల చొప్పున ఇప్పటికీ దాదాపుగా ఒక 3,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నెలకు 700 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ రిటైర్మెంట్ అయితే 50 లక్షల రూపాయలు, 1 రూపాయి రాలేదు. ఇంకా ఘోరమైన మానవత్వం లేకుండా ప్రభుత్వం ఉన్నది. మానవత్వాన్ని పెట్టుకోవాలని దయచేసి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ ఫ్రెండ్స్ ద్వారా నేను కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాను, అయినా మాకు పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు. నాకు 60,000, 50 నుండి 60,000 బెనిఫిట్స్ రావాలి. నేను గత డిసెంబర్లో రిటైర్ అయ్యాను. నా యొక్క పెన్షన్ బకాయిల కోసం నేను ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వచ్చాను. వరంగల్ నుండి వచ్చాను. 60,000 లక్షల వరకు రావాలి. సైడ్ రా వెనక్కిరా దయచేసి ఈ రకంగా చేయకూడదు సార్. దయచేసి వెంటనే సార్ బాబా ఎక్కడి నుంచి సార్ ఏం చెప్తారు డిమాండ్ 18 నెలలు రిటైర్డ్ అయ్యి ఒక్క పైసా కూడా మాకు రాలేదు.